పేజెస్ ఆఫ్ ప్రశాంత్. చాలా రోజులైంది వీడియోలు పెట్టి, కొంచెం వర్క్లో థింగ్స్లో బిజీ ఉండి పెట్టలేదు, సారీ ఫర్ దట్. టుడే ఐ వాంట్ నాట్ టాక్ ఆన్ ఎ సీరియస్ నోట్ ఆన్ టాక్సిసిటీ ఆన్ ఆర్సీబీ. ఎందుకు ఇంత హేట్రేట్ బ్రదర్, నాకు అర్థం కాదు, చెప్పండి. ఓకే, ఒక కప్పు కొట్టే ఎమోషన్ ఉండే 18 years సెలబ్రేట్ చేసుకున్నాము, స్టాంపేడ్ అయింది. అండ్ దాన్ని ఎవరు మేము సపోర్ట్ చేసింది ఎక్కడ వీడియోస్ ఎక్కడ లేవు స్టాంపేడ్ గురించి. ఏ ఫ్యాను ఏ మేనేజ్మెంట్ ఎవరు దేని గురించి డిఫెండ్ చేసుకుంది లేదు. వీఆర్ వెరీ గిల్ట్ ఆఫ్ ఇట్ అండ్ చాలా బాధపడ్డాం కూడా దాని సిచ్యువేషన్కి. అండ్ సెకండ్ ఇయర్ కప్పు కొట్టిన తర్వాత కూకట్పల్లి ఏరియాలో వరంగల్లో కొన్ని దగ్గర ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, ట్యాంక్ బండ్ దగ్గర కొంచెం మంటలు అంటించడం, బట్ సద్దాలు పగలగొట్టడం చేశారంట. ఓకే, ఇస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. ఓకే, తప్పు జరిగింది అలా అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ నేను డిఫెండ్ చేయట్లేదు, నేను కూడా ఒక డైరెక్ట్ ఆర్సీబీ ఫ్యానే. బట్ వై కాంట్ సీ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్. కథ భయ్యా ఉండాలి. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ టీం ఫైనల్ కి వెళ్ళిందని బటర్మిల్ డొనేట్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది అండ్ నేషనల్ పేజెస్ లో కూడా పోస్ట్ చేశారు. ఫ్యాన్ వార్స్ చేసే లాలీపాప్ ఫ్యాన్స్ కన్నా ఇలాంటి ఫ్యాన్స్ చాలా బెటర్. జరిగిన దాంట్లో బట్ చాలా చాలా చేశారు ఆర్సీబీ ఫ్యాన్స్. దీనికన్నా మంచి మేనేజ్మెంట్ 12th Man Army అని ఊరికే పేరు పెట్టలేదు ఆర్సీబీ ఫ్యాన్స్కి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏదన్నా ఫైట్ చేయడం ముందుకు వచ్చారు. ఫ్లడ్స్ వచ్చినా ఎలాంటి విపత్తులు వచ్చినా, ప్రకృతి విపత్తులు, ఆర్సీబీ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. చాలా డొనేషన్స్, ఫుడ్ డొనేషన్స్ కానీ, క్యాంపెయిన్స్ కానీ, బ్లడ్ డొనేషన్స్ కానీ. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ జరిగిన తర్వాత జరిగే రోజు ఒక పర్సన్ బెంగళూరులో బ్లడ్ ఇచ్చి వచ్చారంట. రీల్ చూసాను నేను, ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టాడు. వాట్ ఇస్ దిస్ అంటే, బ్లడ్ క్యాంపెయిన్కి వెళ్ళాను నేను, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఆడుతుందని ఇవ్వడానికి వెళ్ళాను అన్నారు. ఇట్స్ గ్రేట్ గెస్చర్. సో టీం పేరు పెట్టి ఇలాంటి మంచి మంచి పనులు కూడా చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. చలివేంద్రాలు పెట్టారు, మజ్జిగ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, మంచి పనులు కూడా చేసిన ఉన్నాయి. వాటి గురించి చెప్పారు. ఎందుకు చెబితే ఈ టీంకి ఉన్న ఫ్యాన్స్ కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అండ్ దే విల్ బికమ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. పాయింటే కదా. అండ్ ఇంకోటి, హైదరాబాద్లో ఉంటూ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయకుండా బెంగళూరు సపోర్ట్ అయింది. గుజరాత్లో ఉంటూ గుజరాత్ ఫైనల్లో ఉంటూ గుజరాత్ సపోర్ట్ చేయకుండా ఆర్సీబీకి సపోర్ట్ చేయకుండా, చెన్నైలో చెన్నైకి కాకుండా. బ్రో, ట్రై టు అండర్స్టాండ్. ఆర్సీబీకి ఆ ఫ్యాన్స్ వచ్చారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఊరికే అయిపోరుగా ఆర్సీబీ ఫ్యాన్స్. ద ఔరా విచ్ ద టీమ్ బిల్ట్. ఓకే, ధోని, రోహిత్, విరాట్ కోహ్లీ ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫర్ లాస్ట్ 20+ years ఐ థింక్. సో విరాట్ ఉన్నాడు ఒక రీజన్, మెయిన్ రీజన్ కాదనమాట. కానీ ఔరా విచ్ టీమ్ క్రియేటెడ్. నేను 2012 నుంచి ఐపీఎల్ చూడడం స్టార్ట్ చేశాను. కేకేఆర్ ఫస్ట్ కప్ కొట్టిందని కూడా ఆసారి 263 రికార్డ్ క్రియేట్ చేసింది ఆర్సీబీ. 175 ఇండివిజువల్ స్కోర్ ఆర్సీబీ. 229 హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఆర్సీబీ. హైయెస్ట్ త్వరగా 50 కొట్టడానికి వెళ్ళింది డేవిలియర్స్ విత్ ఇన్ 10 balls ఐ థింక్ ముంబై అగెన్స్ట్. క్రేజీ నాక్స్ ఉన్నాయి. వన్ సైడెడ్ అయిపోయిన మ్యాచ్ని కూడా డేవిలియర్స్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి, కోహ్లీ బ్యాక్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. సో ద ఔరా విచ్ టీమ్ బిల్ట్, అందుకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంతేగాని ఏదో ఇదే అని కాదు. అండ్ ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ చేసాం భయ్య, ఆ లెవెల్ ఆఫ్ పెరిగింది కాబట్టి, ఔరా పెరిగింది కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ అయ్యారు. అందరూ ఊరికే అవ్వలేదు ఆర్సీబీ ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు ఏమంటారు, డెక్కన్ చార్జర్స్ అనే ఒక పేరు మీద హైదరాబాద్కి ఒక కప్పు ఉంది, సన్ రైజర్స్ అనే పేరు మీద ఒక కప్పు ఉంది. ఓకే, ఒప్పుకుంటాం కాదనము. మీకు 5 కప్పులు ఉన్నాయి, చెన్నైకి ఒప్పుకుంటాం, ముంబైకి 5 ఉన్నాయి, ఓకే ఒప్పుకుంటాం, మంచిదే. మాకు 2 వస్తే ఎందుకంత బాధ? 1 vs 9 ఉంది కదా ఇప్పుడు. ఓకే, దానికి బాధపడలేదు నేను. బట్ ఊరికే టాక్సిటీ ఎందుకింత హేట్ రేట్? చెబితే మంచి చెడు 2 చెప్పండి, లేదా ఒకటే చెప్పి వదిలేస్తారు. కరెక్ట్ కాదు, వదిలేయండి, అలా చెప్పకండి. అండ్ ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే, June 2nd. నేను ఈరోజు స్టేటస్ పెట్టాను తెలంగాణ ఫార్మేషన్ గురించి. అండ్ మై ఫ్రెండ్ స్టార్టెడ్ కామెంటింగ్ లైక్, నిన్నటి వరకు జేఆర్సీబీ అన్నాడు, ఈరోజు వచ్చి జై తెలంగాణ అంటాడు. వై నాట్ బ్రో, వై నాట్? ఫస్ట్ మీ ఎస్ఆర్హెచ్ టీంకి ఒక ఇండియన్ క్యాప్టెన్ని పెట్టి తెప్పడం చూడండి. ఓకే, మమ్మల్ని అన్నారు ఆర్సీబీ వివిధ 2 కప్స్ కొట్టామని. మరి మీకేమైంది? 113కి ఆల్అౌట్ అయిపోయారు ఇక ఫైనల్లో. అంత పెద్ద క్రేజియస్ట్ టీమ్ 2024లో ఉండి కూడా, యూ కేమ్ టు దట్ ఫార్. 113కి ఆల్అౌట్ అయిపోయి కేకేఆర్ చేతిలో కప్పెట్టిపోయారు. దానికి ఏమనలేదు, ఎవరేమనలేదు అప్పుడు. దే కెప్ క్వైట్. అండ్ ఆర్సీబీ మీద 2 కప్పు కొట్టారు, ఒప్పుకుంటాను కాదన్నాను. ఐ థింక్ ఫస్ట్ కప్ కొట్టేప్పుడు 4 runs మార్జిన్తో ఓడిపోయాము, 4 runsతోనే. అండ్ అలాగే 2016లో బెన్ కటింగ్ ఇది నైట్ మీరా అంటే, ఆబ్వియస్లీ నో బ్రో. ఓకే, బాగా ఆడాడు పర్సన్, చాలా బాగా ఆడాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆడాడు, వికెట్స్ తీసుకున్నాడు, రన్స్ కొట్టాడు కాదనము, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. బట్ ఆ రోజు ఓడిపోయింది జస్ట్ 8 runs, అది గుర్తుపెట్టుకోండి. 10 overs ఆర్సీబీ మ్యాచ్ 100 స్కోర్ దగ్గర ఉండే. ఫైట్ బాగాలేదు, ఓడిపోయాము, కప్పు తీసుకెళ్లారు కాదనము, ఒప్పుకుంటాం, అదే అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే కాదను. అంత మాత్రాన ఇది కాదు. మీ దగ్గర 100 runs తేడాతో ఓడిపోయి ఉంటే 2016లో, అప్పుడు బెన్ కటింగ్ ఇది నైట్ మేర్ అంటే వీల్ ఆల్సో యాక్సెప్ట్ ఇట్. అండ్ 2024లో 287 మా మీద కొట్టారు ఆర్సీబీ, ఒప్పుకుంటాం కాదను. బట్ 263 కొట్టినప్పుడు దినేష్ కార్తిక్ ఇంకా క్రీజ్లో ఉండుంటే మ్యాచ్ అయిపోయేదని మీకు కూడా తెలుసు.
అండ్ ఆ రోజు చావా బహదూర్ కొడుతుంటే దినేష్ కార్తిక్ ఒక్కొక్కరికి వనకాయి ఎడా వాళ్ళ రికార్డ్ మేము తెచ్చేసుకుంటాం మా రికార్డ్ మేమని. సో స్టాప్ దిస్ హేట్ రేట్ అండ్ ఫర్ ఎవర్ ఆర్సీబీ ఫ్యాన్ అయిన వాడికి తెలిసి నొప్పి ఏంటని 18 years పెయిన్ సఫర్ చేశారు కాబట్టి కప్పు కొట్టినప్పుడు పెయిన్ ఉంది ఏడ్చాము. స్టాంపేడ్ కూడా జరిగింది అంటే వాళ్ళ ఆతృత కూడా అంతే ఉండే, వెళ్ళి చూడాలి ఫ్యాన్ కప్పు చూడాలి దగ్గర నుంచి లేదా ప్లేయర్స్ని చూడాలని ఆతృతలో వెళ్ళారు. జరిగింది తప్పు అందరూ ఒప్పుకున్నారు అండ్ ఫుల్ ఫ్లెజ్గా న్యాయం చేయలేము బట్ తోచినంత వరకు సాయం చేయడానికి ట్రై చేసింది కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ బయట నుంచి కూడా చేస్తారు. చాలా ఎంత చేసినా తక్కువ కానీ చేయడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీస్కి. అండ్ 2016లో ఈసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కొన్ని తప్పులు జరిగాయి అండ్ డోంట్ వాంట్ టు డిఫెండ్ ఎనీ ఆర్సీబీ ఫ్యాన్. అలా చేసిన వాళ్ళు ఎవరు తప్పే అది చేసింది. భయ్య ఎవరన్నా అలా చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ప్లీజ్ స్టాప్ డూయింగ్ సచ్. మనం ఎంతో రెస్పెక్ట్ క్రియేట్ చేసుకున్నాము ఎన్నో మంచి మంచి పనులు చేసి అండ్ అవర్ టీమ్ హ్యాస్ క్రియేటెడ్ దట్ ఔరా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసి అండ్ ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ బై డూయింగ్ సచ్ స్మాల్ థింగ్స్. హేట్ రేట్ ముందే మనకు ఏం తక్కువేం లేదు, కొరత ఏం లేదు. ప్రపంచానికి కావాల్సిన హేట్ రేట్ అంతా ఒక ఆర్సీబీ మీద ఉన్నదానికి ఏం తక్కువేం కాదు. సో ప్లీజ్ స్టాప్ డూయింగ్ సచ్ థింగ్స్. ఈ రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత ఫ్యాన్స్ అందరు రక్కస్ క్రియేట్ చేస్తుంటే ఒక పక్క ఇంకో పక్క బెంగళూరు స్ట్రీట్స్లో అందరూ ఒక అంబులెన్స్ వచ్చింది ఎమర్జెన్సీలో, అందరూ ఒక వే క్రియేట్ చేసి పెట్రోల్ బంక్లోకి పంపించి పెట్రోల్ కొట్టించిన తర్వాత కూడా ఒక వే క్రియేట్ చేశారు అంబులెన్స్ వెళ్ళేదాకా ఫ్రీ ఫ్లోలో. ఇదివరకు ఎందుకు కనిపించలేదు? ఇది కనిపించే ఉంటుంది కానీ మాట్లాడరు. ఫైనల్లీ గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ ఎవర్ ఐపీఎల్ కంబ్యాక్ ఇచ్చింది కూడా ఆర్సీబీ. 6 in a row గెలిచి ప్లే ఆఫ్కి వెళ్ళడం నాట్ ఎన్ ఈజీ థింగ్, నాట్ ఎ కేక్ వాక్, నాట్ ఎ పార్క్ రన్ ఫర్ ఎనీవన్. అది చేసింది కూడా ఆర్సీబీ. ఇలాంటివి చేసింది కాబట్టి ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఏదో ఆషామాషిగా ఓవర్ నైట్ వచ్చిన ఫ్యానిజం కాదు ఇది. ఓవర్ నైట్లో వెళ్ళిపోయేది కూడా అస్సలు కాదు. ఓకే, మీరు కూడా అంతే ఉంటారు స్ట్రాంగ్గా, ఓడినా గెలిచినా ఏం చేసినా టీమ్ ఫ్యానిజం దట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ అంత మాత్రాన వేరే వాళ్ళు ఇంత హేటెడ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు బ్రో, సీరియస్లీ లేదు. అండ్ ఐ లవ్ ఆర్సీబీ ఒప్పుకుంటా. ఐ హేట్ ఆర్సీబీ అని ఎవరు ఎంతమంది అనడం చూశాను నేను. బట్ ఐ హేట్ ఎస్ఆర్హెచ్ అని ఎప్పుడు అన్నా. ఐ హేట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని చాలా మందితో ఉన్నాను. బికాస్ ద లెవెల్ ద టాక్సిటీ ద పీపుల్ డూ, ద లెవెల్ టాక్సిటీ సిఎస్కే ఫ్యాన్స్ డూ, ద లెవెల్ ఆఫ్ టాక్సిటీ ద కికేఆర్ ఫ్యాన్స్ డూ. ముంబై అంత చూడలేదు బట్ చూశాను నేను చాలామంది. అండ్ మా బావ, సొంత బావ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. అండ్ ఈ చాట్ చూడండి ఒకసారి, హౌ we consoled each other when we lost the match and when we congratulated each other when we won the match. These are the proofs of it. మా సొంత బావ ఈజ్ అ డై హార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. సీజన్ స్టార్టింగ్లో స్టోరీ పెట్టేశాడు, నెక్స్ట్ 2 monthsకి నా మెంటల్ హెల్త్ అంతా నీ చేతిలో ఉంది అని ఎస్ఆర్హెచ్ స్టోరీ పెట్టాడు. వాళ్ళకి చాలా ఎమోషనల్ పర్సన్. ఇలా చూడిపోయిన రోజు ఎస్ఆర్హెచ్ సాంగ్ పెట్టి బుడ్డోడు గెలిపించాడు, ఎస్ఆర్హెచ్ ఇంటికి పంపించాడని స్టోరీ పెట్టింది నేనే. మా బావను కూడా కన్సోల్ చేశాను. ఒకవేళ అంత లెవెల్లో హెట్ రేట్ ఉంటే ఐ వుడెంట్ హావ్ డన్ దట్. ఆర్సీబీ సెకండ్ కప్ కొట్టకుండా ఓడిపోతే ట్రోలింగ్ అంటే ఏంటో చూపిస్తాము, సావేరా మీకు అని ఎన్నెన్నో మేము చూశాను. అయ్యా 18 నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ట్రోలింగ్స్ వేసాం మాకు తెలుసు. 18th year ఫైనల్ ఆడడానికి ముందు లాస్ట్ బాల్ ముందు వరకు ట్రోల్స్ చూసాం మేము. వెంట్రుకతో సమానం మీరు చేసే ట్రోలింగ్స్ అనేవి. సో ఫైనల్లీ ఏ టీమ్కి సపోర్ట్ చేయాలనేది మీ ఇష్టం, మీకు మీ రీజన్స్ ఉంటాయి. అలాగే నా ఇష్టం, నా రీజన్స్ ఉంటాయి. అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇష్టం, ఏ స్టేట్లో ఉన్నా కూడా వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కావాలనుకుంటే చేస్తారు, వద్దనుకుంటే వదిలేస్తారు. నో వన్ హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ దెమ్. అండ్ తెలంగాణలో ఉంటూ తెలంగాణ బరాబర్ అంటావా ఎందుకన్నా నేను. ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను కర్ణాటక, ఇంట్లో అందరు కన్నడని మాట్లాడతాం, మా కాలనీలో కూడా ఆల్మోస్ట్ పీపుల్ కన్నడ వాళ్ళు ఉంటారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మా మదరే అంటారు నాకు కన్నడ కన్నా ప్రాపర్గా తెలుగు వచ్చాను. కన్నడ సరిగ్గా అప్పటికప్పుడు వర్డ్స్ అనేవి ఫ్లూయెంట్గా మాట్లాడలేను నేను, బట్ తెలుగు వర్డ్స్ ఐ కెన్ టాక్. సో ఆ లెవెల్లో ఉంది నాకు తెలంగాణ అంటే పిచ్చి. అండ్ నేను చాలాసార్లు మా బావతో కూడా చెప్పాను అండ్ చాలా మంది ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, హోమ్స్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఎనీ ప్లేస్ టు హైదరాబాద్ దే కెన్ సర్వైవ్ ఇన్ హైదరాబాద్. బట్ ఎవరైనా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్తే వేరే స్టేట్స్కి దే కాంట్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ఫుడ్, బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్, బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, వెదర్ కానీ ఏదైనా కానీ దే కాంట్ సర్వైవ్. బట్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లీవ్, టు సర్వైవ్. అర్ధరాత్రి బిర్యానీ దొరుకుతుంటే ఎవడో తెలియని వాడితో కూడా బండికి వెళ్ళిపోతాం భయ్య. ఎవడైనా బండి గుద్ది డాష్ ఇస్తే వెనకాల ఇలా అంటాడు, మేము కూడా ఇలా అంటాం, అంతే వెళ్ళిపోతాం. దట్స్ ద నేచర్ ఆఫ్ హైదరాబాద్. ఎంత కామ్గా ఉంటారు, యూఆర్ పీపుల్ ఆర్ టూ వెల్కమింగ్. సో ఇలాంటి ప్లేస్ లవ్ చేయకుండా ఎవరు ఉంటారు, అంతే. అలాగే సేమ్ ఈ రీజన్స్ ఎలా అయితే ఉన్నాయో హైదరాబాద్ లవ్ చేయడానికి, సిమిలర్ కైండ్ ఆఫ్ రెస్పెక్టివ్ రీజన్స్ ఆర్సీబీ మీద కూడా ఉన్నాయి టు లవ్ ద టీమ్. సో ప్లీజ్ స్టాప్ హైట్ రేట్.